అంతేగాని అదే సముద్రం నీళ్లు పడవలోకి వస్తే ఏమవుతుంది? సముద్రం నడిచింది ప్రతి టైటానిక్ షిప్. సముద్రం ఉన్నంత వరకు షిప్కి ఏమీ కాలే. ఆ సముద్రం నీళ్ళు ఎప్పుడైతే షిప్లోకి వచ్చాయో మునిగిపోసాగడం మొదలుపెట్టి అట్టడుక్కి మునిగిపోయింది. అలాగే మన జీవితం కూడా ఈ లోకంలో ఉన్నాము కదా అంటే ఉన్నాం. ఎలా ఉండాలి? సముద్రమైన నావలా ఉండాలి. అంతేగాని లోకం మనలోనికి రాకూడదు. వస్తే ఏమవుతుంది? మనం మునిగిపోతాం. ఆ లోకానికి వచ్చిన ఏ సమస్య లేదు. సముద్రం నీళ్ళు టైటానిక్ షిప్ లోకి వచ్చాయండి. సముద్రం నష్టమా? నీళ్ళు నేను అయిపోయినాయా? ఏమీ లేదు. దానికి ఏమన్నా హాని అయిందా? ఏమీ లేదు. షిప్కి ఏమైంది? మునిగి కింద పాత్రానికి వెళ్ళిపోయింది. అంతే లోకస్తులు మనం కలిస్తే ఏమవుతుంది? వాళ్ళకేమి నష్టం ఉండదు. వాళ్ళకి ఎటువంటి ప్రయాస ఏమీ లేదు. మనమే నష్టపోతాం. ఏ నిబంధనను మరచిన వ్యక్తి, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళలో ఒక వ్యక్తిని చూద్దాం. ఏం చెప్పినాడు దేవుడు? వారితో వియ్యమందకూడదు, వారితో నువ్వు కలుసుకోవద్దన్నాడు. అయితే ఒక వ్యక్తి తెలిసి చేసినట్టు చూడండి అన్నమాట. న్యాయాధిపతి గ్రంథము 14వ అధ్యాయం. తను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో, ఇక్కడ సంసోను ఎవరి వాడు? బలాఢ్యుడు. ఓకే. ఇంకా సంసోను ఒక ఇశ్రాయేలీ కుటుంబము సంబంధించిన వ్యక్తి, దాను వంశములో పుట్టిన వ్యక్తి, దాను గోత్రంలో పుట్టిన వ్యక్తి. ఇశ్రాయేలు దేవుడు చెప్పినాడు, వారితో నియమ నిబంధనలు మరచిపోవద్దు, వారితో వియ్యమందవద్దు అన్నాడు. కానీ సంసోను అడిగిపోయిండు, నిబంధనను మరచి అడిగిపోయాడు. ఫిలిష్తీయుల కుమార్తెను ఒక వివాహం చేసుకునేటకు వెళ్ళాడు. అప్పుడు అన్నారు తల్లిదండ్రులు, నాన్న, అయ్యా సంసోనా, నువ్వు ఎందుకు వాళ్ళలో కలుస్తున్నావు? నీ స్వజనంలో నీ తండ్రి కుటుంబంలో కానీ నీ తల్లి కుటుంబంలో కానీ పిల్లలు ఉన్నా కదా, వారిని వివాహం చేసుకో అంటే ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైంది, ఆమెనే చేసుకుంటాను అంటే దేవుని నిబంధనను మరిచిపోయి కావాలని వెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్లి ఏమైంది తెలుసా మీకు? సంవత్సరం స్టోరీ ఏమైంది? పెళ్లి పెటాకులైంది. 3 రోజులు ముచ్చటగా మిగిసిపోయింది. పోని సంసారం అతనితో జీవితం కొనసాగిందా అంటే లేదు. 7 రోజులకి ముగిసిపోయింది. ఆ తర్వాత రెండో స్త్రీ వచ్చింది, షోరేకు స్త్రీ అని వచ్చింది. ఆమె కూడా ఫిలిష్తీయుల కుమార్తె. ఆడికే వెళ్ళాడు మళ్ళీ రెండోసారి. అది ఒక్క రాత్రితో ముగిసిపోయింది. 3వ స్త్రీ వచ్చింది. 16వ అధ్యాయము 16-15. అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చాలమ్మ. ఇక్కడ 3వ స్త్రీ. ఏవో స్త్రీ? ఫిలిష్తీయులలో గాజా అనే ప్రాంతంలో ఉన్న స్త్రీ. ఈమె ఇశ్రాయేలు అమ్మ కాదు, ఆ దేశపు స్త్రీ, అవిశ్వాసులైన దేశపు స్త్రీ. ఆ స్త్రీని చేసుకున్నాడు. ఆమె ఎదుకు వెళ్ళాడు. ఆమెతో కొంతకాలం జీవితము కొనసాగుతూ వచ్చింది. అప్పుడు ఏం చేసింది? చివరికి ఆమె మాటల చేత చంపడం మొదలుపెట్టింది. శరీరం ఎలా చంపలేదు కదా, ఎందుకంటే శరీరం చంపడకు ఆమెకు అవకాశం లేదు. సంసోను అంటే బలాఢ్యుడు ఎవరూ లేరు. సింహాన్నే చింపినాడు, అవునా కాదా? సింహాన్ని చంపినాడు 3 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒకరు సంసోను, రెండవది దావీదు, 3వ వ్యక్తి ఎతికి పెట్టండి. ఎవరు కాదు, 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి సంసోను, 2 దావీదు చెప్పిన. 3వ ఆన్సర్ మీరు చెప్పాలి. మీ అందరికి నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. 800-811-95. ఈ సంసోను ఏమైనాడు? దేవుని నిబంధనను మరచి వెళ్ళిపోవడం ఏమైంది? కన్నులు ఓడవేయబడ్డాయి, గుండు చేయబడింది, కళ్ళు ఓడవేయబడ్డాయి. తర్వాత తిరుగులు విసిరాడు. చివరికి తనను తానే ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయినాడు.
ఎందుకు ఇంత జరిగింది? సంసోను అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా తనను తాను చంపుకొని ఇతరుడు చంపుటకు కారణమైన వాడు ఇతనే. మన భాష చెప్పాలంటే టెర్రరిస్ట్ అనుకోండి. టెర్రరిస్టులు ఏం చేస్తారు? తనను తాను చంపుకుంటారు, అవతలను చంపడానికి ఇష్టపడతారు. అంటే మానవ బాంబులు అంటారు కదా, బాంబులను నేర్చుకుని కూర్చుని మంది మధ్యలోకి వెళ్ళి చంపుకుంటారు కదా. తాను చనిపోతే కూడా ఇతరులను చంపడానికి ఇష్టపడతారు. దాన్నే ఉగ్రవాదం అన్నారు, జిహాద్ అన్నారు, ఇంకా ఏమో పేర్లు పెట్టవచ్చు. అంటే ఒక ఇశ్రాయేలుడు ఎలా అయ్యాడు? ఎంత పతనాస్థితికి గల కారణం ఏంటి? కేవలము దేవుని నిబంధనను మరచిపోవడం. మరి నువ్వు ఎవరిని ముఖము గల స్త్రీ అని ఉంది, సౌందర్యము గల స్త్రీ అని రాయబడింది ఎస్తేరు గురించి. అంటే ఇశ్రాయేలుడు గోత్రంలో చక్కని స్త్రీలు లేరా సంవత్సరం ఉన్నప్పుడు? ఇంకా రేపు రాహేలు గురించి రాయబడింది, చక్కనిది అంది. రూతు గురించి ఏం రాయబడింది? నమ్మకమైనది, చాలా ఓర్పు కలిగిన స్త్రీ ఆమె. రూతు చాలా మంచి అమ్మాయి. అటువంటి అమ్మాయిలు లేరంటావా ఇశ్రాయేలులో? ఎందరో ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? నిబంధనను మరిచిపోయినాడు. రెండవ చూద్దామా? దేవుని మరిచిపోతే ఏమొస్తుంది చూద్దాం. ద్వితీయోపదేశ కాండము మనం ఎక్కడ చూసా 4వ అధ్యాయమా 4:23 చదవండి. చాలు. ఇక్కడ దేవుని మరిచిపోకూడదు. మరిచిపోతే ఏమవుతుంది? ఏమవుతాడు బాబురావు? దేవుని మరిచిపోతే ఏమొస్తుందంట చూద్దామా ఆ మాట. న్యాయగ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం, 3:7. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతా స్తంభములను పూజించిరి. ఆ సృష్టికర్తను మర్చిపోయి ఏం చేశారు? బయలు దేవతలను మర్చిపోయారు. దేవుని మర్చిపోతే ఏమొస్తుంది? నెక్స్ట్ వచ్చిన 8.